దయ కలిగి ఉండాలి. అందరి పట్ల దయ కలిగి ఉండాలి. అందరికి దయ తలుచాలి, చూపించాలి. ఎవరి తప్పులు ఎత్తి చూపించి ఎక్కువసేపు ఉగ్రతను చూపించకూడదు, దయను చూపించాలి. ఎందుకంటే దయ వలన ఎదుటి వ్యక్తికి మాత్రమే కాదు, మనకు కూడా మేలు జరుగుతుంది. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా రాస్తున్నాడు, దయగలవాడు తనకే మేలు చేసుకొనును, క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును. క్రూరంగా ప్రవర్తిస్తే నీ శరీరానికి అనారోగ్యం కలుగుతుంది, నీ శరీరమే పాడైపోతుందని దేవుని వాక్యం చెప్పు. దయ కలిగి ఉంటే ఎదుటి వ్యక్తికి మాత్రమే కాదు, సర్వ సమాజానికి మాత్రమే కాదు, నీకు కూడా మేలు కలుగుతుంది. నువ్వు దయ కలిగి ఉండడం వల్ల ఎవరిని శిక్షించవు. కాబట్టి రేపొద్దున ఏదైనా నువ్వు సమస్యలు ఎదుర్కొన్నప్పుడు అందరి దగ్గర నువ్వు దయ పొందే అవకాశం ఉంది. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు దయను చూపించాలి. రేపొద్దున అందరి అవకాశం ఉన్నప్పుడు మనకు చూపించే దయను మనం దాచిపెట్టలేనంత సమృద్ధిగా మార్చబడతాం. కాబట్టి దయ కలిగి మేలు పొందుదాం. గాడ్ బ్లెస్ యూ.